ఈజీ ఇన్స్టంట్ ఊతప్పం అండ్ దోశ రెసిపీ కోసం డూ వాచ్ దిస్ వీడియో. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫాస్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1.5 కప్ వరకు ఇడ్లీ రవ్వ తీసుకుని బాగా వాష్ చేసుకుని లైట్ హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. జస్ట్ లెస్ దెన్ 15 మినిట్స్లో మన ఊతప్పం బ్యాటర్ రెడీ అయిపోతుందండి. ఇలా ఈజీ వేలో ఫర్మెంట్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా ఊతప్పం ఆర్ దోశ ఫాస్ట్గా చేసుకోవాలనిపించినా ఈజీగా చేసేసుకోవచ్చు. సౌత్ ఇండియన్ ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ ఉండాలంటే ఖచ్చితంగా దోశ, ఇడ్లీ అండ్ ఊతప్పమే గుర్తొస్తుంది కదా మనకి. రవ్వలోకి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోండి. మీ బెస్ట్ ఊతప్పం రెసిపీ మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మన ప్లఫీ టెక్స్చర్ రావడానికి మనం పోహా తీసుకుందాం. పోహా కూడా అంతే, 1.5 కప్ ఇడ్లీ రవ్వ తీసుకుంటే 1 కప్ పోహా సరిపోతుంది. పోహాను కూడా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకుని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఒక లెవెల్లో 1 కప్ కర్డ్లో మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే మనం దీంతో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఊతప్పం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఐదర్ ఫస్ట్ పోహాని గ్రైండ్ చేసేసుకోవచ్చు, లేదా పోహాలో డైరెక్ట్గా కర్డ్ మిక్స్ చేసుకుని ఆ తర్వాత మ్యాష్ చేసుకోవచ్చు. కొంచెం థిక్ కర్డే తీసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఆ పెరుగులో ఈ పోహా అంతా కొంచెం నానాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. మీలో ఎంతమంది ఇడ్లీ బ్యాటర్తో దోశ కానీ ఊతప్పం కానీ ప్రిఫర్ చేస్తారు ఇడ్లీ కన్నా? డూ కమెంట్ యువర్ ఒపీనియన్. మ్యాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా పోహా పెరుగులో నానడం వల్ల కొంచెం ప్లఫీ టెక్స్చర్ వస్తుంది అండ్ స్మూత్గా అనిపిస్తాయి. అలా కొంచెం స్మూత్గా మ్యాష్ అయిపోయిన తర్వాత మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఎంతమందికి ఇడ్లీస్ కన్నా ఇడ్లీ పిండితో వేసే దోశలు అంటే ఇష్టం? డూ కమెంట్. దీంట్లో ఇంకా మీకు హెల్దీ ఫైబర్ కావాలి అనుకుంటే క్యారెట్స్, బీట్రూట్స్ అండ్ క్రంచీనెస్ కోసం కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర. మన కర్డ్ అండ్ పోహా మిక్స్చర్లోకి ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసేసుకుందాం. వాటర్ అంతా డ్రైన్ చేసేసి మన ఇడ్లీ రవ్వను కూడా ఈ బ్యాటర్లోకి యాడ్ చేసేసుకొని మనకి ఫెర్మెంటేషన్ వల్ల కొంచెం ట్యాంకీనెస్ వస్తుంది కదా ఇడ్లీకి, అదే టేస్ట్ మనకి మనం యాడ్ చేసుకున్న కర్డ్ వల్ల కూడా వస్తుంది. ఇలా ఈ 2 మిక్చర్స్ని బాగా మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్, మీ దగ్గర ఈనో ఉంటే ఈనో ఆర్ కుకింగ్ సోడా ఏదైనా కొంచెం యాడ్ చేసేసుకుని దానికి మన బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా రావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 4 to 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకుంటే బేకింగ్ సోడా వల్ల కానీ ఈనో వల్ల కానీ కొంచెం ఆ ప్లఫీనెస్ వస్తుంది. మీ దగ్గర ఎలాగే ఇన్స్టాంట్ రెసిపీస్ ఏమన్నా ఉంటే డూ కమెంట్. నార్మల్గా మన ఇండియన్ టిఫిన్ రెసిపీస్ ఏమన్నా ఫర్మెంటేషన్ జరుగుతాయి కదా, ఆ ఫర్మెంటేషన్ వల్ల గట్కి చాలా మంచిది. సో మనం ఇన్స్టాంట్ రెసిపీస్ అస్తమాను కాకుండా ఎప్పుడైనా మనకి తినాలనిపించింది, బ్యాటర్ లేదు అన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఇన్స్టాంట్ రెసిపీస్ ట్రై చేయాలి. ఇలా పక్కన పెట్టిన బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని మీ డిసైడ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం బ్యాటర్ సపరేట్ చేసుకుని మీకు ఎంత లూజ్గా ఎలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్తో మిక్స్ చేసుకోండి. నెక్స్ట్లీ చిన్నగా డైస్ చేసుకున్న ఆనియన్ క్వాంటిటీ మీ ఇష్టం. ఆనియన్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్. మీరు ఊతప్పంలో స్పైసీ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి, లేదంటే ఏదైనా మింట్ చట్నీతో సేవర్ చేసుకుంటానంటే అట్లా అయినా. కొంచెం కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న ఆర్ గ్రేట్ చేసుకున్న క్యారెట్స్, 2 గార్లిక్ క్లోవ్స్, ఇది ఎక్సెప్షన్, అండ్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ మిక్చర్ అంతా బాగా మిక్స్ చేసుకోండి. అంతే, మన ఊతప్పం బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఈ మిక్చర్ రెడీ అయ్యేలోపు ప్యాన్ కొంచెం హీట్ చేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. అది హీట్ అవుతున్నప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఊతప్పం ప్యాటీస్లా వేసుకోవడమే. దోశకు వేసేదానికన్నా కొంచెం థిక్గానే వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ప్లఫీగా ఉంటేనే ఊతప్పం టేస్ట్ వస్తుంది. అండ్ ఆయిల్ కూడా దోశ కన్నా కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది. కొంచెం క్రిస్పీనెస్ అండ్ టేస్ట్ వస్తుంది ఆ ప్లఫీనెస్ వల్ల. ఊతప్పం నార్మల్గా లెఫ్ట్ ఓవర్ దోశ బ్యాటర్ నుంచి ఒరిజినేట్ అయింది. ఓవర్ ది టైమ్ అది ఒక డిస్టింక్ట్ డిష్గా సౌత్ ఇండియన్ స్టేట్స్లో దానికంటూ ఒక పాపులారిటీ గెయిన్ చేసుకుంది. ఇలా క్రిస్పీ ఎడ్జెస్ కనిపించిన తర్వాత
నెక్స్ట్ సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకుని బోత్ సైడ్స్ ఇలా రెడ్గా క్రిస్పీగా అయ్యే వరకు వెయిట్ చేయండి. అంతే, ఇలా 2 సైడ్స్ మన డిసైడ్ కలర్ వచ్చిన తర్వాత మన ప్లఫీ ఉత్తప్పం రెడీ అయిపోయింది. మీ ఫేవరెట్ చట్నీస్తో తింటే సూపర్ యమ్మీగా ఉంటుంది. ఊతప్పం ఆరిజినేట్ అయిందే దోశ నుంచి కదా, అలాంటప్పుడు ఊతప్పం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దోశ వేసుకోకపోతే ఎలా? సో దానికోసం దోశ వేయడానికి కొంచెం బ్యాటర్ పక్కన పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఊతప్పం కన్నా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుని మన దోశ కన్సిస్టెన్సీ మీకు తెలిసిందే కదా, అలా రెడీ అయిపోయిన తర్వాత మన ప్యాన్లో నార్మల్ దోశస్ ఎలా వేసుకుంటామో అట్లా వేసేసుకుంటే మన ఇన్స్టెంట్ దోసాస్ కూడా రెడీ అయిపోయినట్టే. ఒక్క ఇన్స్టంట్ రెసిపీ చేసుకుంటే దీని నుంచి మనం 3 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ చేసుకోవచ్చు, లైక్ ఇడ్లీ, దోశ అండ్ ఊతప్పం. అసలేం వరి అవ్వక్కర్లేదు, ఇదర్ ఇది ఫర్మెంట్ అయిందా లేదా అన్న కంగారు కూడా అవసరం లేదు. యాక్చువల్లీ దీన్ని దోశ అని పిలవడం కన్నా తెలుగులో అట్టు అని పిలవడానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే దోశలాగా మరి అంత థిన్గా కాకుండా ఇలాగా మన అట్టు అంటారు కదా, ఆ టైప్లో వస్తుంది. అండ్ మీకు దోశ 1 సైడ్ నచ్చుతుందా లేదంటే 2 సైడ్స్ కాలితే నచ్చుతుందా? డూ కమెంట్ ప్లీజ్. క్రిస్పీ పోహా అట్టు కూడా రెడీ అయిపోయిందండి. మనకి పోహాలో ఉండే ఆ క్రంచీనెస్ ఉంటుంది కదా, అది మనకి తింటున్నప్పుడు తెలుస్తుంది. అండ్ లైక్ రవ్వ యాడ్ చేసుకుని ఎట్లా ఉంటుంది, మనకి ఇడ్లీ రవ్వ యాడ్ చేసాం కదా, సో ఆ క్రంచీనెస్ మీకు డెఫినెట్గా తెలుస్తుంది. Definitely do try these instant recipes. Do follow, like, share and subscribe to our channel. Thank you.